మొన్న ఈ మధ్యనే వచ్చినటువంటి అంశం తీర్పు దాని మీద వచ్చేసినా ఇంతవరకు ఫోకస్ కాలేదు. ఏదైతే మైనారిటీ విద్యా సంస్థలలో ఏదైతే పూర్తిగా రిజర్వేషన్ వాళ్ళకే ఉండాలా అన్నటువంటి దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి తాజా తీర్పుది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం నేనైతే ధృవీకరించట్లేదు. ఏమని అంటే మైనారిటీ విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు, మతబోధనే చేసుకోవచ్చు, మతపరమైనటువంటి విద్య నేర్పుకోవచ్చు, మతపరమైనటువంటి భాషే నేర్పుకోవచ్చు. కానీ అది ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వపు డబ్బులతో నడిపేటటువంటి మైనారిటీ విద్యా సంస్థలకి మైనారిటీ హక్కులు వర్తించవు. అట్లా అసలు ప్రభుత్వం చేయడానికి సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగం ప్రకారం మత ప్రమేయము లేని పాలన ఉండాలి. ప్రభుత్వమే ఒక మత సంస్థల విద్యాబోధనకి పర్మిషన్ ఇచ్చి ఇంకో సంస్థల దానికి ఇవ్వకపోవడం అనేటువంటిది వర్తించదు, అసలు దేనికి ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటిది తేల్చి చెప్పింది అన్నటువంటిది.